హలో యూట్యూబర్స్, రండి అమ్మపల్లి సీతారాములని దర్శించుకుని వద్దాం. పిల్లలు ఆకలన్నారని దారిలో శంషాబాద్ దగ్గర మిల్లెట్ టిఫిన్స్ దగ్గర ఆగామండి. టిఫిన్స్ అయితే వేరే లెవెల్, చాలా బాగున్నాయండి. ప్రైజెస్ కూడా రీజనబుల్. బీట్రూట్ మిల్లెట్ దోశ ఎలా వేయాలో వాళ్ళని అడిగాను. నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకోసం. అమ్మపల్లి టెంపుల్ అంటే అమ్మవారిది అనుకున్నాను నేను. కాదండి, ఇది సీతారాముల ఆలయం. ఇది శంషాబాద్లోని అమ్మపల్లి అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ 11th century నాటి టెంపుల్. ఇక్కడ రాముని కోదండ రాముడు అని పిలుస్తుంది. ఈ 70 feet గాలి గోపురం. ఇక్కడ సీతారాములు దర్శించుకున్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. ఓన్లీ లక్ష్మణ సమేత సీతారాములు మాత్రమే ఉంటారు. సీతారాముల అరణ్యవాసంలో ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉండే సీతారాముల రూపం అండి ఇది. రాముడి చేతుల్లో కోదండం అంటే బాణం ఉంటుందండి, అందుకే ఈ రాముని కోదండ రాముడు అని కూడా అంటారు. ఇక్కడ గుళ్ళకు వెళ్ళగానే పిల్లలు పెద్దలు రామభజన చేస్తున్నారండి. నేను కూడా కాసేపు రామభజన కోదండ రామాలయంలో ఇక్కడ దేవుని ఎదురుగా ఆపోజిట్గా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఇక్కడ టెంపుల్ బయట పెద్ద కోనేరు అయితే ఉందండి. మీరు చాలా ఫొటోస్లో వీడియోస్లో చూసుంటారు, మూవీస్లో కూడా. ఇక్కడ ఫోటోషూట్స్కి చాలా బాగుంది ప్లేస్. మేము కూడా చాలా ఫొటోస్ దిగాం, చాలా వీడియోస్ కూడా చేసాం. మేము మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసాం. ఈ టెంపుల్ ఆపోజిట్ ఒక గోపురం ఉందండి. ఆ గోపురం బ్యాక్ సైడ్ సన్ఫ్లవర్ తోటలు, ఫ్లవర్ తోటలు చాలా ఉన్నాయి. అక్కడ ఫోటోషూట్కి చాలా బాగుంది. అక్కడ ఫ్లవర్స్ మొక్కలు అవన్నీ చూసి మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారండి. నేను కూడా చాలా ఫొటోస్ దిగాను. చాలా చాలా బాగుంది ఫోటోషూట్కి అయితే. మీరు కూడా వెళ్ళండి, ట్రై చేయండి. బెస్ట్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.